ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. అపోస్తలుడైన పౌలు గారు అమూల్యమైనటువంటి సత్యాన్ని ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పందరంగంలో నేను ప్రవేశపెడుతున్నాను, బహుమానం పొందేటువంటి వానిగా నేను పరుగులు తీస్తూ ఉన్నాను అని చెప్తూ ఇక్కడ ఈరోజు ఇంకొక విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఏంటంటే ఆహ్, 25వ వచనం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా, లిమిట్‌గా, చాలా జాగ్రత్తగా. ఈరోజు యేసు ప్రభువుని నమ్మిన ప్రతి వారం కూడా పందిరంగంలో ఉన్నాము. వాళ్ళు ఈ లోకానుసారమైనటువంటి పందెంలో పరిగెట్టే వాళ్ళు క్షయము అంటే మరణించేటువంటిది. అక్షరము అంటే ఏంటంటే క్షరము కానిదంటే మరణం లేనిదని అర్థం. అలాగే ఇక్కడ క్షయమైనటువంటి బహుమానాలు, క్షయమైనటువంటి విషయాల కోసం వాళ్ళంతా చేస్తున్నారు. అక్షయమైనటువంటి జీవ కిరీటం, దేవుని కిరీటం మన మధ్యలో ఉన్నది అని చెప్పి ఇక్కడ ఈయన చెప్తూ ఉన్నాడు పౌలు గారనమాట. హల్లెలూయా! వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమయ కిరీటం పొందుటకును మితంగా ఉన్నాం. అందరూ మితంగా ఉన్నారు ఈ రోజున. ఒక స్పోర్ట్స్ మ్యాన్ చూసినట్లయితే అందరూ హాయిగా ఎర్లీమార్నింగ్ పడుకుంటుంటారు. ఆయన మాత్రం రోడ్ల మీద పరిగెడుతుంటాడు. అందరూ వేడి కాఫీ ఇస్తే బాగుందని చెప్పి మంచం మీద ముసుగేసి కూర్చుంటారు. ఆయన మాత్రం రోడ్ల మీద పరిగెడుతుంటాడు. చూసారా? మితముగా ఉంటాడు. నిద్రకు మితంగా, ఆహారానికి మితంగా, అన్నిటికి మితముగా, లిమిట్‌గా, దూరంగా ఉంటుంటాడు. అందుకనే స్టేడియంలో మనమంతా వెళ్ళి వందల, వేల, లక్షల మందిలో కూర్చుంటే ఆయన ఒక్కడు మాత్రం క్రికెట్ గాని ఏదైనా స్టేడియంలో ఆడుతుంటుంటాడు, బహుమతి పొందుకుంటాడు. ఆయన చూసే వ్యక్తుల్లో లేడాయన. ఆయన అందరూ చూసే వ్యక్తుల లిస్ట్‌లో, ఆయన అందరి చేత చూడబడే వ్యక్తుల లిస్ట్‌లో ఉన్నాడనమాట. ఈ రోజున నేను గ్యాలరీలో నుంచి చూసానండి క్రికెట్, దగ్గర నుంచి చూసానండి, ఇది గొప్పగా చెప్పుకుంటాం. మరి అసలు క్రికెట్ చూడటం కంటే క్రికెట్ ఆడేవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అసలని. ఆ స్టేడియంలోనూ కొన్ని వేల, లక్షల, కోట్ల మంది వాళ్ళని చూస్తూ ఉంటుంటారు. ఇక్కడ అదే చెప్తున్నాడు పౌలు గారు. ఏమంటున్నాడంటే, క్షయమగు కిరీటానికి పొందేటువంటిది వాళ్ళు సంపాదించింది ఏదైనా సరే క్షయమైపోతుంది, లైవ్ అయిపోతుంది. కానీ అక్షయము అనేటువంటి కిరీటం కొరకు మనం మితంగా పెట్టుకున్నాము. ఎవరేమన్నా కూడా తిరగబడతలేదు, తిడతలేదు. ఎవరెంత టార్చర్ పెట్టినా భరిస్తూ ఉన్నాం, ఎవరెంత మాటలన్నా భరిస్తూ ఉన్నాం. కాబట్టి ఎందుకని ఇదంతాను అని చూసినట్లయితే అక్షయమగు కిరీటం పొందుకోవటానికి. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నేను గురిని చూడని వాని వలె పరుగెత్తువాడను కాను. నాకు గురి ఉంది. గురి యొద్దకే నేను పరిగెడుచున్నాను. గురి చూడని వ్యక్తిలాగా నేను పరిగెడతలేదని పౌలు గారు చెప్తున్నాడు. మరి ఈ రోజున మీకేం గురి ఉన్నది? మీ టార్గెట్ ఏమున్నది? దేవుని సందులో వర్ధిల్లుతూ ఉన్నాము అనుకుంటూనే ఉన్నాం, కానీ ఎన్నో ఆటంకాలు ఎదురవుతుంటుంటాయి, ఎన్నో శ్రమలు ఎదురవుతుంటున్నాయి, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటుంటాయి. ఎంతో ప్రార్థన చేస్తాము, ఎంతో ఉపవాసాలు చేస్తాము, ఏది మ్యాచ్ అవ్వదు అసలని. మనం చేసిన ప్రార్థనలకు కానీ, వచ్చిన శ్రమలకు కానీ మ్యాచ్ అవ్వ. వాటిని ఎలా బయటపడాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. గందరగోళమైన పరిస్థితులు మనకి ఏలుబడి చేస్తూ ఉంటుంటాయి చాలామంది జీవితాల్లో. మరి ఎందుకు ఇంత ప్రార్థన చేసి, ఇంత ఆరాధన చేసి, ఇంత చేసినా కూడా శ్రమలు ఎందుకని మనల్ని విడిచిపెడతలేదు అంటే ఇక్కడ చెప్తున్నాడు, ఇవన్నీ కూడా క్షయమైపోతాయి. శ్రమ క్షయమైపోతుంది, జీవితం క్షయమైపోతుంది, శరీరం క్షయమైపోతుంది. కానీ ప్రభు నిమిత్తం నువ్వు పడ్డ ప్రయాసం మాత్రం వృధా కాదు. చూడండి, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు గాలిని కొడితే ఉపయోగం ఏమైనా ఉంటుందా? గాలికి తగులుతుందా దెబ్బ? తగలదు. ఇతరులకు ప్రకటించి నేను భ్రష్టుడినైపోతానేమో అని చెప్పి నా శరీరాన్ని నలగొట్టి నేను లోపరుచుకుంటున్నాను. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. నలగగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను. నలగొట్టకపోతే లోపరచబడదా? శిక్షాదండన బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుడుతుంది. శిక్షాదండం నుంచి దాన్ని తొలగించవచ్చు అని ఉంటుంది బైబిల్. అంటే ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే శిక్షాదండనం స్వాభావికంగా వస్తుందంటే మూఢత్వం బాలుని హృదయంలో. కాబట్టి మనుషులుగా పుట్టినటువంటి మన జీవితాల్లో చాలా స్వాభావికంగా వచ్చేస్తుంటాయి. మరి నేను శిక్షాదండం అనగా దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి, దేవుని వాక్యం ద్వారా మనం షానప్ చేసుకోవాలి, బలపడాలి, బయటపడాలి. కానీ ఇక్కడ ఒక మాట చాలా అద్భుతంగా చెప్తున్నాడు పౌలు గారు. ఏంటంటే, గాలిని కొట్టినట్టు నేను పోరాడట్లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడైపోతానేమో అని శరీరాన్ని నలగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను. శరీరాన్ని నలగొట్టి అంటే సుత్తిచిని కొడతాం కాదు, నలగొడతాం. మనకి ఏదైతే చేయాలని ఉందో చేయకుండా ఉండటం, ఏదైతే తినాలనుందో తినకుండా ఉండటం, ఎక్కడికైతే వెళ్ళాలనుందో వెళ్ళకుండా ఉండటం, అన్నీ పక్కన పెట్టి
ఆయనే సర్వస్వం అనేటువంటి ఆలోచనలోకి రావటం, అనేటువంటి ఆలోచనలోకొచ్చిన తర్వాత జీవితాలు మార్చబడటం, అనేటువంటి ఆలోచనలోకొచ్చిన తర్వాత చాలామంది అదే ప్రతిదానికి మంచి ఉంటది, చెడు ఉంటది. ఒక విషయాన్ని మంచిగా తీసుకునే వ్యక్తి మంచిగా ఉంటాడు. చెడుగా తీసుకునే వ్యక్తి చెడుగా ఉంటుంటాడు. కానీ పౌలు గారు అన్నాడు, అనేకులకు ప్రకటించి నేను భ్రష్టుడిని అయిపోకూడదు. కాబట్టి ఏం చేయాలి? నా శరీరాన్ని నలగొడుతున్నాను. నా శరీరాన్ని విరగ్గొడుతున్నాను. నా శరీరాన్ని దేవునికి అనుకూలంగా మార్చుకుంటున్నాను. హల్లెలూయా! ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. జీవితం పట్ల అలసిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మీరున్నట్లయితే, యెహోవా నా కాపరి నాకులేమీ కలుగదు. పాట కాదది. నిజంగా పాడాలి మీరు. యేసయ్య నా కాపరి. ఒంటరైపోయినట్టు నన్ను 99 గొర్రెలు విడిచిపెట్టి నా కొరకు వస్తాడు నా యేసయ్య. ప్రధాన కాపరి, గొప్ప కాపరి, నన్ను విడిపించే కాపరి, నన్ను విమోచించే కాపరి, నన్ను బలపరిచే కాపరి. నా జీవితానికి సరిపడిన కాపరి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని మాట్లాడగలుగుతాం మనం. కాబట్టి యేసయ్యని నీ కాపరిగా నువ్వు స్వీకరించినట్లయితే, ఆయన నడిపించే చోటుకు నువ్వు నడిచినట్లయితే, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. ఏమీ కలగదు కాదు, లేమి కలగదు. లేమి అంటే కొదువు అన్నది కలగదు. ఏమీ కలగదంటే ఏమీ కలగదనమాట. పొరపాటు పడుతున్నాం మనం. ఏమి కలగదంటాం. ఏమీ కలగదని కాదు. యేసయ్యని నమ్ముకుంటే అన్నీ కలుగుతాయి నీకు. శ్రమల్లో విజయం వస్తది. శ్రమలు లేకుండా చేయడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించే విధంగా నువ్వు నడవగలిగినట్లయితే కష్టాలు రావని చెప్పను, బాధలు రావని చెప్పను. కానీ అవి నీకు కష్టాలుగా అనిపించవు. పరిస్థితుల వైపు చూడొద్దు, ప్రభు వైపు చూడు. ప్రభులో శాంతి, సమాధానం, ఐక్యత, ప్రేమ ఎప్పుడూ ఉంటానుంటాయి. కానీ ఈ లోకంలో మనకి నమ్మేటువంటి సిద్ధాంతాలన్నీ ఎలా ఉంటాయంటే, దేవునికి వ్యతిరేకమైన సిద్ధాంతాలు ఈజీగా అందుబాటులో ఆకర్షణీయంగా ఉంటాయి. సైతానుడు ప్రవేశపెడుతుంటుంటాడు. మంచి ఎప్పుడు కూడా చేదుగా ఉంటుంది. నీకు కావాల్సింది ఏదైనా సరే చేదుగానే అనిపిస్తూ ఉంటుంటుంది. చెడు ఎప్పుడు కూడా స్వీట్గా ఉంటుంటుంది. దాని పర్యవసానం చివరికి నరకానికి నడిపిస్తుంది. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, మిమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను అంత ఆశపడుతున్నాను. ఎర్లీ మార్నింగ్ దేవుని సందులో గడిపి చూడండి. ఒక డిసిప్లిన్ నలగొట్టుకోండి. నలగొట్టడం ఏంటి? 12 గంటల దాకా పనిచేస్తాం, అప్పుడే పడుకుంటాం. 3 గంటలు లెగాలి మళ్ళీని. కళ్ళు మంటలు వస్తుంటుంటాయి. అందరూ అనుభవం అంతే కదా. ఏం చేయాలి, సరేలే పడుకుందాంలే. కానీ మళ్ళీ సాక్ష్యం వస్తుంది ఈ లోపల. పొద్దుటే 3:30 ప్రేయర్లో ఉండగానే అప్పు తీరింది అని సాక్ష్యం వస్తుంది. లేదు మళ్ళీ సరే ఏమైనా సరే 3:30 ప్రేయర్లో ఉండాలి. ఇలాగా సతమతం అవుతూ దిగులు పడిపోతూ చాలామంది నెగ్గలేక ఓడలేక మధ్యలో ఆగిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎర్లీ మార్నింగ్ లేచి దేవుని సందులో గడపడమే నీ శరీరాన్ని నలగొట్టుకోవటం లాంటిదనమాట. మంచిగా నిద్ర వస్తుంది. మంచిగా అందరూ నిద్రపోతారు. కానీ నువ్వు లేచి ప్రార్థించాలి. నువ్వు లేచి దేవునితో గడపాలి. అది నీ అపాయింట్మెంట్ టైం. దేవునితోటి ప్రతిరోజు 3:30కి. ఆ సమయంలో నువ్వు చేయవలసింది చేయాలి. గడపవలసింది గడపాలి. దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వాలి. అప్పుడు అద్భుతాలు మనం చూడగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలపరచబడ్డారా? ఆశీర్వదించబడ్డారా? ఈ రోజున మరి అపోస్తలుడైన పౌలు గారు వలె నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అని మనం చెప్పగలుగుతామా? మీ శరీరాన్ని నలగొడుతున్నారా? మీ కంట్రోల్లో ఉందా మీ శరీరం? ఎంత ఆకలితే అంత తినేస్తున్నారా? ఎక్కడికి వెళ్ళండి అక్కడ కనిపిస్తుందా? దయచేసి గమనించాలి. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మన జీవితంలో నిరంతరం కూడా జరుగుతూనే ఉండాలి. హల్లెలూయా. ఏ సమస్య అయినా సరే రావచ్చు. దాని మీద విజయం మన యేసయ్యదే. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనాలు. ఈరోజు ఈ లైవ్ ద్వారా నువ్వు మహిమ పొందావు. పరిస్థితుల వైపు కాకుండా ప్రభు వైపు చూడమన్నావు. దేవా, ప్రతి వారిపై నీ అభిషేకపు ఆత్మను కుమ్మరించి నీలో ఫలించి అభివృద్ధి చెందడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించడానికి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. గమనించాలి. 13వ తారీఖు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు అద్భుతమైనటువంటి ఆరాధన ఉంటుంది. దయచేసి ప్రతి వారు రావాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్.